హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా రాఖీగాడి భోజనం అండి పెద్ద ప్రహసనం అనమాట. అసలు అన్నానికి ఎంత మారం చేస్తాడంటే అంత చేస్తాడండి. చూసారా, వాడికి పెరుగన్నం పెట్టాలంటే ఇలా చేస్తాడు. ఒక్కోసారి తినేస్తూ ఉంటాడండి, ఒక్కోసారి మాత్రం అస్సలు అన్నం ముట్టుకోడు అనమాట. అలాంటప్పుడు మేము ఏం చేస్తానంటే నేనేనండి తినిపించేది. చక్కగా ఇలా కలిపేసి అన్నం తీసుకొస్తాను, ఓ చైర్లో కూర్చుని గొలుసేసి కట్టేసి దాన్ని ఇలా నోట్లో పెట్టేస్తానండి. పెట్టేసి ఎడం చేత గట్టిగా ఇలా నోటిని పట్టుకుంటానండి. పట్టుకుంటే అప్పుడు వాడు గుటకేస్తాడనమాట. వేస్తే అన్నం తిన్నట్టు. ఇలా ప్రతి గిన్నె మొత్తం పూర్తయ్యే వరకు ఇట్లా చేస్తానండి. ఈలోపేమో వెనక్కి పారిపోతూ ఉండడం, దాన్ని మళ్ళీ ఇటు రమ్మండం. అబ్బా, ఇదంతా పెద్ద ప్రహసనం అండి. ఇట్లా పట్టుకొని తినిపిస్తేనే తింటాడనమాట. చూసారా ఎంత మారం చేస్తాడంటే భోజనం దగ్గర మాత్రం మా రాఖీగాడు చాలా అల్లరి చేస్తాడండి. చూడండి, అదిగో ఎలా చూస్తున్నాడు చూడండి. అదిగో పారిపోతూ ఉంటే ఇలా పట్టుకోవడం, నోట్లో ముద్ద పెట్టేయడం, మళ్ళీ ఆ ఎడం చేత్తో ఇలా గట్టిగా పట్టుకోవడం. చాలాసేపు పడుతుందండి, ఒక పెద్ద ప్రహసనం అనమాట. అటు ఇటు వెళ్ళిపోవడం. గొలుసు కట్టేస్తాను కాబట్టి మరీ పారిపోకుండా అనమాట గొలుసు కట్టి పెట్టడం. లేకపోతే అండి ఇటు వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయి మళ్ళీ నేను గొలుసుతో లాగి అదిగోండి అలా నోరు ఇలా పట్టుకోగానే ఓ 3 గుటకలు వేస్తే నాలుగుతో అనగానే చూసారా వెనక్కి ఎలా వెళ్ళిపోతుందో. దాన్ని మళ్ళీ ఇలా పిలిచి నోట్లో పెట్టడం ఇలా చేస్తానండి. ఇదండి పెద్ద ప్రహసనం అనమాట. భోజనం అంటే మరి రాఖీ కడితే ఇలా ఉంటుంది. మీకేమనిపిస్తుందండి వీడియో చూస్తే? చూసారా ఎంత, అదిగో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందండి. అలా ఏడిపిస్తూ ఉంటుండనమాట. అదిగోండి అలా పట్టుకుని నోట్లో ముద్ద పెట్టేయడం, ఇలా నొక్కి పట్టుకోవడం. అలా అయితేనే దాని కడుపులోకి ఆహారం వెళ్తుందండి. అది తినడం మానేసిందని మనం పెట్టలేదనుకోండి ఎంత ఉసూరు అనిపిస్తుందండి. మనమేమో అన్ని రకాలు తినేస్తాం, అది తినకపోతే మాత్రం బాధేస్తుందండి. అందుకని చెప్పని ఇలా చేస్తానన్నమాట. నేనే తినిపిస్తూ ఉంటాను ఎప్పుడైనా. మా పిల్లలకైతే రాదు ఇలా తినిపించడం. మా చిన్నోడు కొంచెం ట్రై చేస్తాడులేండి. ఇదిగోండి ఇదే ప్రహసనం అనమాట. కాకపోతే కరవదండి. అలవాటైంది కాబట్టి ఏమీ కరవదు, అందుకని ప్రాబ్లం ఏం లేదు. అది ఇట్లా చేస్తూ ఉంటానండి. మీకేమనిపించిందండి ఈ వీడియో చూస్తే? కుక్క పిల్లకి కూడా ఎంత జాగ్రత్తగా పెడతారా అనిపించిందా, లేకపోతే కుక్కకు పెట్టడం వీడియో తీసి చూపించాలా అనిపించిందా? ఏమనిపించిందో కామెంట్లో తెలియచేయండి. వీడియో మాత్రం నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.